విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. డిప్రెషన్ నుంచి బయటపడడానికి ధ్యానం ఏదైనా ఉందా? డిప్రెషన్ ఎక్కడ చూస్తున్నాం మనం ఇవాళ. చాలామందికి తెలియకుండానే డిప్రెషన్ అనేటువంటి మానసిక వ్యాధి వస్తుంది. ఇది నిదానంగా జీవితం పట్ల ఆసక్తిని తగ్గించేస్తుంది. మందులు ఒక్కటే పరిష్కారం కాదు దీనికి. మనశ్శాంతిని తెచ్చేటువంటి ధ్యానం ద్వారా కూడా మనము ఈ డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. అసలు ఈ డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ పనిలో ఆసక్తి లేకపోవడం, ఒంటరిగా ఉండాలనిపించడం, భయం, అసహనం, నిరాశ, నిద్ర సమస్యలు, శారీరక బలం లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు, అసలు అగమ్యగోచరంగా అనిపిస్తూ ఉంటుంది జీవితం. ఇవి కనిపించగానే తక్షణం శరీరం, మైండ్ రెండింటికి హీలింగ్ చేయించుకోవాలి. ధ్యానము శక్తి ఎలా సహాయపడుతుంది అంటే, మీకు ఇది ఒక మైండ్ మల్టిపుల్ ఆలోచనలో చిక్కుకొని ఉంటే కనుక మెల్లిగా డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ధ్యానం ద్వారా ఆలోచనల ఉధృతిని తగ్గించుకోవచ్చు. మెదడులోని సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లు సక్రమంగా విడుదల అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీని ద్వారా మీలో అన్ని పాజిటివ్ శక్తులు పెరగడము, డిప్రెషన్ తగ్గడం జరుగుతుంది. శరీరము, మనస్సు, శ్వాస, చైతన్యము అన్నీ ఒక్క లైన్లోకి వస్తాయి అన్నమాట. అప్పుడు మీలో డిప్రెషన్ తగ్గిపోతుంది. అయితే డిప్రెషన్ హీలింగ్ కోసము అనేక రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకొని శ్వాసను మెల్లగా తీసుకుంటూ నేను సురక్షితంగా ఉన్నాను అని మైండ్లో ఊహించుకొని ఊపిరి వదిలేస్తూ ఉండండి. శాంతిగా ఉన్నానని భావించండి. మళ్ళీ ఊపిరి వదిలేస్తూ ఉండండి. అలా మెల్లిగా 5 నిమిషాలు చేస్తూ ఉండండి. మెల్లిగా మీలో నెగిటివ్ ఎఫెక్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే భయ నిర్మూలన ధ్యానం అని ఉంటుంది. మీరు ఒక పచ్చటి ప్రకృతిలో కూర్చొని లేదా అక్కడ కూర్చున్నట్టు ఊహించుకోండి. నదిలోకి మీ మెల్లిగా పక్కనే ఉన్న నదిలోకి మీ భయాలు వదిలేస్తున్నట్టుగా కాలువలోకి భావన చేసుకోండి. మెల్లిగా ఊపిరి తీసుకుంటూ కొత్త జీవితంలో ప్రవేశిస్తున్నట్టుగా మీరు భావన చేసుకోండి. మెల్లిగా పాతవన్నీ ఆ నదిలో కొట్టుకెళ్ళిపోతాయి అన్నమాట. ప్రేమ ధ్యానం అంటాం, లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అంటాం దీన్ని. నాకు ప్రేమ కావాలి, నేను ప్రేమను ఇవ్వగలను అనే ఫీలింగ్ మొదట మీ మీద మీరు కలిగించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. తర్వాత మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మీద ఇది మనిషిలో ప్రేమను, మానవత్వాన్ని వెలికి తీస్తుంది అనమాట. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు అన్ని సిస్టమేటిక్గా చేసుకోవాలనుకుంటారు. టైం వేస్ట్ ఇష్టపడరు. మీ హెల్త్ కేర్ తీసుకుంటారు, మానసికమైన కేర్ తీసుకుంటారు, చక్కగా రెడీ అవుతారు. చక్కగా రెడీ అవ్వడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి ఇవన్నీ సరే తెలుసుకున్నారు. మరి ఆచరణ పద్ధతులు, డైలీ హీలింగ్ రొటీన్ అని పెట్టుకోవాలి. మీరు ఉదయం శ్వాస మీద ధ్యానం చేయాలి. మధ్యాహ్నం ఫీలింగ్ వాచింగ్ చేయండి. ఏమేమి వస్తున్నాయి మీ భావాలు, ఎమోషన్స్ అన్నీ గుర్తిస్తూ ఉండండి. రాత్రి లివింగ్ కైండ్నెస్ ధ్యానం చేయండి. అంటే ప్రతిరోజు కూడా 5-10 నిమిషాలు ధ్యానాలకు కేటాయించినట్టయితే ఒకే రోజు మార్పు రాదు, కానీ నిత్యం అభ్యాసం వల్ల మెల్లిగా మార్పు వస్తుంది. డిప్రెషన్ మీ తప్పు కాదు, దాన్ని పట్టుకొని ఏలాడడమే తప్పు. మీరు ఒక అద్భుతమైన జీవితం కోసం పుట్టారు. ఆ ధ్యానం మిమ్మల్ని మళ్ళీ మెల్లిగా ప్రేమించే స్థితిలోకి తీసుకొస్తుంది. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీకు గనక వీటిల్లో మీకు డిప్రెషన్ ఉందా, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నమస్తే.